బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో వేణుస్వామి ఫిక్స్. చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్. సినీ సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, క్రీడాకారులకు, క్రికెట్ మ్యాచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిషం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈయన జ్యోతిషంలో చెప్పిన చాలా అంశాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఎక్కడా లేని పాపులారిటీ వచ్చి పడింది. ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు, కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తారని సంచలన ప్రకటనలు చేశారు. తరువాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోస్, మీమ్స్ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ అని హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్న వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఆయనకున్న ఈ క్రేజ్ ని గుర్తించి బిగ్ బాస్ టీం గుర్తించినట్లుంది. అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి కోసమైనా చాలా మంది టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ టీం వాళ్ళు నమ్ముతున్నారంట. ఆ కారణం చేతే ఆయన్ను సంప్రదించారని, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకోలేని పారితోషకం వేణుస్వామి తీసుకుంటున్నారంట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారంట. అయితే బిగ్ బాస్ టీం తొలుత సందేహించినా ఆ తరువాత అతనికి ఉన్న క్రేజ్ ని చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆయన హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగా జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. వేణుస్వామిని కాకుండా ఈసారి ఇంకా ఎవరెవరిని తీసుకుంటున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. బర్రెలకుని సెలెక్ట్ చేసుకుంటారా, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అవుతుందా అనే సందేహాలు ప్రేక్షకులలో ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.